దోచేస్తున్నారు. ఇసుకను టీడీపీ నేతలు అధికారులు కలిసి అమ్ముకుంటున్నారు. ప్రజలకు ఉచిత ఇసుక అందడం లేదు. మీరొక్కసారి క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించండి, వాస్తవాలు తెలుస్తాయి అంటూ మంత్రి నాదెండ్ల మనోహర్ కలెక్టర్ల సదస్సులో ముఖం మీదే చెప్పేశారు. చంద్రబాబు మాత్రం పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగా ఉచిత ఇస్తున్నాం, వాగులు వంకలకు పోయి తీసుకోండని తెగ ప్రచారం చేస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం అంత బాగాలేవు. అసలు టీడీపీ నేతలు అధికారులు మాత్రం వాగులకు వెళ్లనీయకుండా కబ్జా చేసి గేట్లు పెట్టేసి ప్రజలకు ఉచిత ఇసుక ఇవ్వడం లేదు. ఇదే విషయాన్ని కలెక్టర్ల మీటింగ్ లో నాదెండ్ల మనోహర్ బాబు ముఖం మీదనే చెప్పేశారు. దీంతో చంద్రబాబు మోములో నెత్తురు చుక్క లేకుండా పోయింది. ఈ సీన్ ఇప్పుడు వైరల్ అవుతోంది. శాండ్ గురించి ఎవరు మాట్లాడలేదు సార్, ఎస్పీలు కానీ కలెక్టర్లు కానీ అన్నీ మాట్లాడతారు. అంటే వాస్తవం ఏంటంటే మీరు ఏ విధంగా ప్లాన్ చేశారో క్షేత్రస్థాయిలో దిస్ నో షార్టేజ్ ఆర్ సప్లై ఆఫ్ శాండ్ గురించి ఇష్యూ లేదు సార్. కానీ ఎక్కడికక్కడ ఇప్పటికీ కూడా వీళ్ళు గ్రూప్స్గా ఫామ్ అయిపోయి ప్రైస్ కంట్రోల్ వాళ్ళ చేతిలో పెట్టుకుని ఖచ్చితంగా ఇబ్బంది పెడుతున్నారు సార్. దానికి నీడ్ బెటర్ ఎన్ఫోర్స్మెంట్, లా అండ్ ఆర్డర్ బలంగా చేయాలి సార్. అది మిస్సింగ్ అనేది నాకు క్లియర్గా కనపడుతుంది సార్. అది ఒకసారి మీరు డైరెక్షన్స్ ఇస్తే బాగుంటుంది సార్.